ఇవాల్టి నుండి ఏపీలో స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో యథావిధిగా ఇవాల్టి నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నేటి నుండి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కూడా అధికారులు పంపిణీ చేయబోతున్నారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం దాదాపు వారం రోజులు కొనసాగనుంది. మరోవైపు మధ్యాహ్న భోజన పథకాన్ని సర్కార్ యథావిధిగా అమలు చేయనుంది. ఈ మేరకు మోనో సామాగ్రిని పాఠశాలలను సిద్ధం చేసింది. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేసింది ఏపీ విద్యాశాఖ. అలాగే టీచర్లు కూడా విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొంది. ఇవాల్టి నుండి ఏపీలో స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో యథావిధిగా ఇవాల్టి నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నేటి నుండి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కూడా అధికారులు పంపిణీ చేయబోతున్నారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం దాదాపు వారం రోజులు కొనసాగనుంది. మరోవైపు మధ్యాహ్న భోజన పథకాన్ని సర్కార్ యథావిధిగా అమలు చేయనుంది. ఈ మేరకు మెనూ సామాగ్రిని పాఠశాలలను సిద్ధం చేసింది. విద్యార్థులు హాజరు శాతం ఎక్కువగా ఉండాలి చూడాలని దిశానిర్దేశం చేసింది ఏపీ విద్యాశాఖ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇవాల్టి నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. మరి భోజన పథకాలు కావచ్చు, అలాగే పుస్తక పంపిణీ కావచ్చు, సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? సంగీత, ఇప్పటికైతే మన ఏపీ స్కూల్స్ లో అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్కూళ్లు తెరవడం మొదలవడంతో తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రిఫర్ చేయడానికి బాగా వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చే విద్యార్థులకి మార్క్స్ పర్సెంటేజ్ చూస్తున్నా కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. దీంతో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా బాగా తల్లిదండ్రులు విద్యార్థులు చేర్చడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను రెడీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కూడా స్కూళ్లలో రిపేర్లు చేయడం కానీ, స్కూళ్లలో ఉన్న మరుగుదొడ్లు కానీ, ఇట్లా వాళ్ళు ఆడుకునే ఆట స్థలాలు కానీ అన్ని పర్యవేక్షణలో పూర్తి చేయడం జరిగింది. అయితే వీళ్ళకి వచ్చే హాజరు బట్టిని బట్టి కూడా వీళ్ళకి రేపు పేమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వాటిని కూడా ఒక పరిధిలో పర్యవేక్షిస్తున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి కూడా పూర్తిగా వాళ్ళకి నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు చేపట్టారని చెప్పి తెలుస్తుంది. పాఠ్య పుస్తకాలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇప్పటికే పాఠ్య పుస్తకాలు ముద్రించడం అయితే జరిగింది. అన్ని జిల్లాల వారీగా రావడం మొదలైనవి. అయితే ఇప్పుడు ఒక్కొక్క చోట నుంచి దాదాపు 1-2 రోజుల్లో పిల్లలకి అందరికీ పాఠ్య పుస్తకాలు అన్ని అందేటట్టుగా కూడా చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు అధికారులు. సంగీత, అయితే టీచర్స్ కూడా అంటే బదిలీలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్లలో. మరి టీచర్లు కూడా విధులకు సకాలంలో రావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఉపాధ్యాయులు అంతా కూడా అంటే దీనికి సంబంధించి అంత రెడీగా ఉంటున్నారా ఏపీలో, అంటే ఈ స్కూల్స్ తెరిచిన నేపథ్యంలో? అంటే ఇప్పటికే స్కూళ్ళల్లో అయితే ఈసారి టీచర్స్ కి ట్రాన్స్ఫర్స్ అయితే లేవు. అందువల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. అందువల్ల పాత స్కూళ్ళల్లో ఉన్న టీచర్సే కాబట్టి విద్యార్థులకు కూడా కొంత వెసులుబాటు అయితే ఉందని చెప్పుకోవచ్చు. అందువల్ల వీళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బంది లేదు. ఆ టీచర్లతో ఉన్న సమన్వయంతో వీళ్ళు విద్యార్థులు కూడా బాగానే చదువులు సాగిస్తారనుకోవచ్చు. సంగీత, అయితే ఈ గవర్నమెంట్ కూడా భోజనంలో ఏదైనా మెనూలో మార్పులు ఏదైనా చేసిందా? ఈసారి కొత్తగా ఏదైనా మెనూ మార్పులు ఏదైనా చేసిందంటారు? ప్రస్తుతానికైతే ఎటువంటి మార్పులు ఏం జరగలేదు. గతంలోనే వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్స్ అన్ని అందించాలని చూస్తున్నారు. అట్లానే మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు కానీ ఇవి అన్ని పెట్టడానికి పూర్తిగా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. సంగీత, అయితే ఒంటిపూట స్కూల్స్ ఉంటాయా లేకపోతే ఫుల్ డేగా నడిపించే అవకాశం ఉందా? అంటే ఎందుకంటే వర్షాలు ఇంకా ఎండలు కూడా సరిగ్గా తగ్గలేని ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఎండలు కొద్దిగా గొప్ప ఉన్న వాస్తవం. అయితే ఇప్పుడు ఈ ఎండల ప్రభావం కూడా పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇది వరకు ఉన్న ఎండల బాణుల ప్రతాపం కూడా లేదు. వర్షాలు కొద్దిగా గొప్ప పడుతున్నాయి. అందువల్ల కొంత చల్ల వాతావరణం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి స్కూళ్ళు మధ్యాహ్నం పూట మాత్రం ఉండేటట్టుగా ఆలోచిస్తున్నారు అని చెప్పి మనకి తెలుస్తుంది సంగీత.
అయితే బస్సు ఫిట్నెస్ కి సంబంధించి కూడా ఇలాంటివి కూడా ఏమన్నా ఏర్పాట్లు చేయడం జరిగిందా స్కూల్ యాజమాన్యాలు అన్ని కూడా? అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో అయితే వాటికి సంబంధించినవన్నీ చేస్తున్నారు, వాటికి అవన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అన్నప్పుడు మొత్తం పర్ఫెక్ట్ గా రెడీ ఉంది ప్రస్తుతానికైతే. వీళ్ళు చెప్తున్న డిఓ వీళ్ళందరూ చెప్తున్నవి అయితే అన్ని సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో రేపు స్కూల్ తెచ్చేసేయడానికి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని చేస్తామని చెప్తున్నారు సంగీత. అయితే ఇంకొకటి, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఫీజులు ఇష్టం వచ్చినట్టుగా పెంచడం, లేదంటే పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు స్కూల్లోనే కొనుగోలు చేయాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఏదైనా స్పందించిందా? ప్రైవేట్ స్కూళ్ళకి ఏవైనా ఆదేశాలు జారీ చేసిందా కృష్ణ? అంటే ఇప్పటికైతే వాళ్ళకి పూర్తిగా ఆదేశం అయితే ఏమీ రాలేదు. ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఇష్టారాజ్యంగానే జరుగుతున్నాయి ఫీజులు అనేవి. అయితే ఈసారి ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లో కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే విద్యార్థులకి మంచి పర్సెంటేజ్ వచ్చింది. జిల్లా కలెక్టర్లు కూడా అభినందించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. అందువల్ల ఎక్కువగానే ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఒక నిర్దిష్టమైన వ్యవహారం లేకపోవడంతో డ్రెస్సులు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏదైనా మెటీరియల్ వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుగా అమ్ముకుంటున్నారు. ఫీజులు కూడా ఒక నిబంధన లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకారం పెంచడంతో కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. దీని మీద కూడా ప్రజా సంఘాలు చేస్తున్నాయి, విద్యార్థి సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నా కూడా ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి పరిస్థితికి అయితే కనపట్లేదు సంగీత. అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా టీచర్స్ కొరత ఏమైనా ఉందా ఈ ట్రాన్స్ఫర్ దీని రీత్యా, లేదంటే పర్ఫెక్ట్ గానే అక్కడ ఫ్యాకల్టీ అంటే ఉపాధ్యాయులు అక్కడ అవైలబుల్ ఉన్నారా? పిల్లలకి సంబంధించి వాళ్ళకి చదువులు చెప్పడానికి కావచ్చు, టీచర్స్ కొరత ఏదైనా కనిపిస్తోందా? ఇప్పటికైతే మనకి ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతున్న టీచర్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం వస్తున్నట్టు ఎక్కడ మనకు తెలియలేదు. ఎందువల్ల అంటే ఇప్పుడు విద్యార్థుల నుంచి కానీ తల్లిదండ్రులు కానీ ఎటువంటి కంప్లైంట్లు అయితే రాలేదు. అయితే ఇప్పటిదాకా జరుగుతున్న వాటిలో కూడా చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈసారి చాలా పర్సెంటేజ్ ఉంది. అందుకే లోకేష్ కూడా చెప్పాడు మనకి, ఈసారి గవర్నమెంట్ స్కూల్లో చాలా విద్యార్థులు బాగా చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి, వీటిని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల కొంతైతే ప్రైవేట్ స్కూల్స్ కూడా దెబ్బని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చాలా మటుకు ప్రైవేట్ స్కూల్స్ ఇష్టపడి డబ్బులు ఉండి పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి కొంతమంది చేరుతున్నా కూడా దాన్ని కూడా ప్రజా సంఘాలు కానీ విద్యా సంఘాలు కానీ వాటిని ఇంత రేటు పెడితే నాణ్యమైన విద్య వస్తుందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీని మీద పూర్తిగా అయితే ఎవరు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి జీవోలు ఏం రాలేదు. అయితే ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ మీద కూడా ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నట్టు తెలుస్తుంది. Yes, sir. Thank you, Krishna.